హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ మనకి 31న సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మనం కాలేజ్కి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే ఎంత ఫీ ఉంటుంది, ఎలా ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనం అక్కడ సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మన పీజీ సెట్ హాల్ టికెట్ ఒకటి, మన ర్యాంక్ కార్డు, అలాగే మన టీసీ కంపల్సరీ అండి. అలాగే డిగ్రీ మార్క్స్ మెమోస్, డిగ్రీ ప్రొవిజనల్ సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లేకపోతే డిప్లొమా మార్క్స్ మెమోస్, డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా, అలాగే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమోస్, ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ 9th to డిగ్రీ, 9th నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్, లేటెస్ట్ది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇంకా లోకల్ స్టేటస్ అంటే వేరే స్టేట్ వాళ్ళు ఈ స్టేట్లో చదువుకునేటట్టు అయితే లోకల్ స్టేటస్ అనే సర్టిఫికేట్ని మనం మీ సేవల నుంచి అప్లై చేసుకొని తెచ్చుకోవాలి. సో గైస్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం 2 sets ఒరిజినల్ ఒక సెట్, 2 sets జిరాక్స్లు తీసుకొని మనం మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చాక ఆ కాలేజ్లో అనేది తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది సీట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలా, మనకు నచ్చిన కాలేజ్లో వస్తే కన్ఫర్మ్ చేసుకోవాలా, లేకపోతే హోల్డ్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయ్యాక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియోలో అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో.